మీకోసం ఈరోజు వీడియోలో వినాయక చవితికి కంపల్సరీగా చేసుకునే ఆ గణపయ్యకు ఎంతో ఇష్టమైన పప్పుండ్రాళ్ల పాయసాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఆ గణపయ్యకు నైవేద్యంగా సమర్పించండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లోకి 1/2 కప్పు వాటర్ పోసుకొని 1/2 స్పూన్ తురిమిన బెల్లం వేసుకొని రోలింగ్ బాయిల్ అయిన తర్వాత 1/2 కప్పు బియ్యం పిండి కూడా వేసుకొని ఈ విధంగా ఉండల్లాగా వచ్చే విధంగా చూసుకోండి. బాగా సాఫ్ట్ గా రావాలి. ఇలా ఉండలన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ లోకి 1/2 కప్పు పెసరపప్పు వేసుకోండి. బాగా క్లీన్ చేసుకొని అదే కప్పుతో 2 కప్పుల వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల వాటర్, 1 స్పూన్ నెయ్యి, 1 కప్పు తురిమిన బెల్లం వేసుకొని బెల్లం బాగా కరిగిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకున్న ఈ ఉండ్రాళ్ళను వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకొని ఇందులో ముందు ఉడికించుకున్న పెసరపప్పు కూడా వేసుకొని బాగా ఉడికించుకోండి. తర్వాత ఫైనల్ గా కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని పాయసాన్ని దింపి పక్కన పెట్టుకొని ముందు కాచి చల్లార్చిన 1/2 కప్పు పాలను కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అలానే డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు కూడా నేతిలో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవడమే.